అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లు రూ. 6,000, రూ. 4,000 ప్రభుత్వం ఎప్పుడు పెంపు చేయబోతుందా అని చెప్పేసి చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది. కానీ కొందరికి బ్యాడ్ న్యూస్ అప్డేట్ కూడా. ఎందుకు అంటే దాదాపుగా 3 లక్షల పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు. సుమారుగా కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేయబోతున్నారు. ఎప్పుడు ఏంటి ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల హయాంలో ప్రభుత్వం చాలా హామీలు ప్రకటించింది. ఒకటి రూ. 7,500 రైతు భరోసా అన్నది. కానీ ఇప్పుడు దాన్ని రూ. 12,000గా ఈ జనవరి 26వ తారీఖు నాడు రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు. అయితే ఈ జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3 పథకాలకి సంబంధించి శుభవార్తలు చెప్తుండగా ఇందులో రూ. 4,016 ప్లస్ రూ. 6,016కి సంబంధించిన కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పథకం కూడా ఉండబోతుందనే సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతే ప్రస్తుతం 2016 అందుకునే వాళ్ళకి రూ. 4,016 చేయూత పథకాన్ని అందిస్తాం. ఇందులో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, మలేరియా బాధితులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ బాధితులు ఉంటారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక ఇందులో కొంతమందికి 50 సంవత్సరాల సడలింపుతో కూడా కొత్త పెన్షన్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది కూడా తాజాగా తెలుస్తుంది అన్నమాట. అయితే ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ప్రభుత్వం మంజూరు చేయడానికి సిద్ధపడుతుంది అనే సమాచారం తెలుస్తుంది. అంటే ఈ నెల 26వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో రూ. 7,500 అని చెప్పిన రైతు భరోసా పథకాన్ని రూ. 12,000గా కుదించి ప్రారంభించబోతున్నారు. ఇదే 26వ తారీఖు నాడు ఈ రూ. 7,500 అనే రైతు భరోసా అనేది సాగు చేసే రైతులకి అని ఆ గతంలో చెప్తే ఇప్పుడు మరో రూ. 12,000 పథకం సాగు చేయడానికి భూమి లేని రైతు కూలీలకి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతున్నట్లుగా తెలుస్తుంది. రెండో పథకం కూడా అప్పుడే ప్రారంభించబోతున్నారు. ఇక మూడో పథకమే కొత్త రేషన్ కార్డులు. ఈ కొత్త రేషన్ కార్డులు రాగానే తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ప్రారంభం కాబోయే పథకం 4,50,000 ఇంద్రమ్మ ఇండ్ల పథకం. దాని తర్వాత వరుసలో ఉన్నదే రూ. 4,016 రూ. 6,000 చేయూత పెన్షన్ పథకం అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది జనవరి 12వ తారీఖు లేదంటే 14వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఒక శుభవార్తను తెలియజేయబోతుందనే సమాచారం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు, చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లు ఇవి అప్డేట్స్ ఉన్నాయి. అయితే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఈ కొత్త పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో అంటే రూ. 4,016 పెంపు, రూ. 6,000 పెంపు ఎప్పుడైతే ఉండబోతుందో అదే సమయంలో కొత్త పెన్షన్ల మంజూరు కూడా ఉండబోతుందనే సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా అనర్హతతో ఇప్పటివరకు పెన్షన్లు పొందుతున్న వాళ్ళకి పెన్షన్లు రద్దు చేయబోతున్నారనే అప్డేట్ కూడా తెలుస్తుంది. అంటే కొంతమంది దివ్యాంగుల శాతం ఏదైతే ఉందో 40% కలిగి ఉంటే రూ. 4,000 పెన్షన్లు పొందొచ్చు అనే ఆశనతో గత ప్రభుత్వంలో కొన్ని మాయలు చేసి పెన్షన్లు పొందుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుంది. వీళ్ళకి రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది సంవత్సరాలు ఏజ్ విషయంలో కూడా 60 సంవత్సరాలు ఆధార్ కార్డులలో తప్పుడు లెక్కలు చూపించి కూడా పెన్షన్లు ఎత్తుకుంటున్నారనే సమాచారాన్ని కూడా ప్రభుత్వం గ్రహించినట్లుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన 3 లక్షల పెన్షన్ల వరకు రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందనే అప్డేట్ కూడా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పెన్షన్ అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్ ద్వారా మీకు సమాచారం మేము ముందుకు తీసుకొస్తాను. మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రస్తుతానికి అప్డేట్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ పథకం గురించి అయినా తదుపరి వీడియోలలో సమాచారం అందిస్తాను. ధన్యవాదాలు.